సీఎం కేసీఆర్ సంక్షేమ ఫలితాలతో పాటు తాను చేసిన 10 సంవత్సరాల అభివృద్ధి తనను మరోసారి గెలిపించబోతుందని మిర్యాలగూడ బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్రావు అన్నారు. వేల కోట్లతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దామని అన్నారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతానంటున్న మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్రావుతో మా ప్రతినిధి విక్రాంత్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కర్రావు గారు మనతో ఉన్నారు. ప్రచారం ఎలా సాగుతుంది, అదేవిధంగా గెలుపోటముల అతని అంచనా ఏమిటి, అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటో అడిగి తెలుసుకున్నాం. సార్, ముందుగా ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు ప్రచారం కొనసాగుతూ ఉంది. ఇంకా 2 ఊళ్ళు ఉన్నాయి పోవాల్సినవి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారి యొక్క ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కానీ, అంతకుముందు ఇచ్చిన సంక్షేమ పథకాలు, అంతకుముందు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఈ మూడింటికి సమన్వయం చేసుకుంటూ మరి ఎందుకంటే బ్రహ్మాండంగా ప్రజలు అర్థం చేసుకొని ఇదివరకు చేసిండు కాబట్టి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మళ్ళీ ఇప్పుడు కొత్తవి కూడా చేస్తారనే దానికి గ్యాస్ సిలిండర్ కానీ, మరి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ ఒక బీమా కట్టేది కానీ, ఈ విధంగా ఆసరా పెన్షన్ పెంచింది కానీ, ఇవన్నిటికి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇదివరకు చేసిన నమ్మకంతో తిరిగి ఇవన్నీ చేస్తారనే నమ్మకంతో అందరు ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటికే 10 సంవత్సరాలు మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి చేస్తారు ఈ 10 సంవత్సరాలు? ఇప్పటి వరకు మిర్యాలగూడ నియోజకవర్గంలో డెవలప్మెంట్ 2800 కోట్లతో లిఫ్ట్లు కానీ, రోడ్లు కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉన్న సిమెంట్ రోడ్లు కానీ, అన్ని ఊళ్ళలో 80% కంప్లీట్గా మీరు ఏ ఊరు పోయి చూసుకున్నా 80% సీసీ రోడ్డు కూడా వేయటం జరిగింది. ఏమన్నా మిగిలిపోయినవి కూడా మరి ఇప్పుడు మే వరకు మొత్తం ఈ యొక్క మా యొక్క నియోజకవర్గంలో అసలు రోడ్డు అనేది లేకుండా అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మరి మిర్యాలగూడ మున్సిపాలిటీలో కూడా అన్నింటిలో కలిపి 2800 కోట్లు డెవలప్మెంట్కి ఖర్చు పెట్టినాం. అదేగా మళ్ళా మరి యొక్క 2200 కోట్ల రూపాయలతో మళ్ళీ ఇప్పుడు సంక్షేమ పథకాలు కూడా మా యొక్క నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. అందుకనే రైతులు కానీ ఒక సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో కూడా 85% ఏదో ఒక రకమైన సంక్షేమ పథకం మరి ప్రతి ఇంటికి చేరింది. కాబట్టి సంక్షేమ పథకం తీసుకున్న వాళ్ళ దాంట్లో ఒక రైతు బందే నా దగ్గర 1,67,000 మందికి రైతు బంధు వస్తుంది. ఆ విధంగా ఆసరా పెన్షన్లు దాదాపు ఆసరా పెన్షన్లు కూడా 30,000 మందికి ఆసరా పెన్షన్ వస్తుంది. అందుకని వీళ్ళందరూ కూడా ఈ విధమైన సంక్షేమ పథకాలు అన్నీ కూడా పొందిన వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, కేసీఆర్ గారి యొక్క మేనిఫెస్టోని బలపరుస్తాం, కేసీఆర్ గారి కారు గుర్తుకే ఓటేస్తామని ఘనంగా స్వాగతం పలుకుతూ చెప్తున్నారు. ఇప్పటికే 10 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి పథకాలు చేశామంటారు. మళ్ళీసారి ఎన్నికైతే మీరు ఎమ్మెల్యేగా ఇంకా ఎలాంటి హామీలు నెరవేరుస్తారు? ప్రజలకి మిగిలిపోయిన మనం ఇరిగేషన్, ఎందుకంటే మరి ఇరిగేషన్ సైడ్ కానీ మిగతా పనులు కానీ ఏమైనా మిగిలిపోయిన రోడ్లు కానీ అన్ని గ్రామ పంచాయతీ తండాలు చేసిన గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ అన్ని రోడ్లు అన్నీ కూడా పూర్తి చేయడానికి ఏ పని లేకుండా 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల మొత్తం పూర్తి చేసి యాదాద్రి పవర్ ప్లాంట్లో మా యువకులకి ఎంతమందికి అవకాశం వస్తే అంతమందికి దాంట్లో ఉద్యోగాలు ఇచ్చే దాని కార్యక్రమాన్ని కూడా చేపడతాం. అది కాకుండా నీరు, ఎలక్ట్రిసిటీ 2 అవైలబిలిటీ ఉంది కాబట్టి అనేక ఇండస్ట్రీలు ఇప్పటికే 2 ఇండస్ట్రీస్ వచ్చినాయి పెద్దవి. వాళ్ళు 1500 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంకా పెద్ద ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరికీ కూడా చాలా యువతకు కూడా మరి ఉద్యోగాలు కల్పించే దాంట్లో ఈ పనులన్నీ అయిపోతే ఉద్యోగాలు ఇప్పించే దాంట్లో ప్రథమ స్థానంలో మరి వాళ్ళందరికీ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తామని కూడా మనం చేస్తాం. ఇప్పటికే 2 సార్లు గెలిచారు, మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎక్కడ పోయినా ఇప్పటి వరకు నేను ఇంకొక 5-6 రోజులు అయితే కనుక నా మొత్తం కాన్స్టిట్యున్సీ తిరగడం అయిపోతుంది. దాంట్లో ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇప్పుడే మీరే చూస్తున్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారో. అదేవిధంగా మరి అన్ని ఊళ్ళలో కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎంత మధ్యాహ్నం పోయినా ఇప్పుడు పోయినా కూడా ప్రజలందరూ కూడా వెయిట్ చేసి, ఎందుకంటే వాళ్ళ ఊరికి చేసిన అభివృద్ధి పథకాలు కానీ, వాళ్ళకి ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ, కేసీఆర్ గారు మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టో కానీ వినాలని మరి ఆతృతను బట్టి ఇంతమంది జనం ఉండి మనకి ఘన స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి ఈసారి కూడా మరి పోయినసారి మెజార్టీకి తగ్గకుండా ఇంకా 10-15 వేల రూపాయల మెజార్టీ ఎక్కువ వచ్చేటట్టుగా మరి ప్రజలందరి యొక్క ఊపును చూస్తే ఆ విధంగా మరి అనిపిస్తుందని కూడా మనం చేస్తాం. చివరిగా మిర్యాలగూడలో భాస్కర్రావుకు ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? భాస్కర్రావుకి ఎందుకు ఓటేయాలంటే కేసీఆర్ను చూసి ఓటేయాలి, కేసీఆర్ యొక్క పథకాలను చూసి ఓటేయాలి. మరి ఈ యొక్క సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా మరియు మీ ఊర్లో వేసిన డెవలప్మెంట్ యాక్టివిటీ సిమెంట్ రోడ్డు మీద నడుస్తుంటే ఎవరికి వేయాలా ఓటు అనుకుంటే మట్టి రోడ్డు మీద నడిచి వాళ్ళు సిమెంట్ రోడ్డు మీద నడుస్తుంటే భాస్కర్రావు గారికి ఓటు వేయాలనిపిస్తుంది. అదేవిధంగా సంక్షేమ పథకం తీసుకున్న వాళ్ళందరూ కూడా మరి ప్రతి వాళ్ళు కూడా కేసీఆర్ యొక్క ఫలాలు పొందిన వాళ్ళందరూ కూడా మరి ఆయన యొక్క
పుణ్యమే మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా మేము మరి ఉండటానికి మరి ఆయన యొక్క మేనిఫెస్టో కానీ ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఆయన మాకు ఇచ్చిన డెవలప్మెంట్ పథకాలు కానీ అవన్నీ ఉండబట్టే మరి మనం ప్రజలందరూ కూడా మాకు ఓటు వేయాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకనే వాళ్ళు వేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా మనం ఇదివరకు ఎవరు కూడా ఈ ఊళ్ళను పట్టించుకున్న వాళ్ళు లేడు, ఒక రోడ్డు వేసిన వాళ్ళు లేడు, ఒక సంక్షేమ పథకం ఇచ్చిన వాళ్ళు లేడు. కాబట్టి అందరికీ ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా 10 సంవత్సరాల్లో తాను చేసిన అభివృద్ధి మరోసారి నన్ను గెలిపించబోతుందని మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కెమెరా పర్సన్ అమర్తో విక్రాంత్, మిర్యాలగూడ.